అందరూ అరవండి. జై సైకిల్, జై సైకిల్. మీ అమూల్యమైన ఓటు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేయండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రాబడలే, నేనే పిలిచిస్తాను. నేను మళ్ళా చెప్తున్నాను, నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవారికి నేనే పిలిచిస్తానని మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరు కేసు గెలిపించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్ కొన్ని దగ్గర డోర్లు పీక్కొని వెళ్ళిపోయారు, కొన్ని దగ్గర విండోస్ పీక్కపోయారు. ఈ విధంగా జరిగినాయి. గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి అధికారులను ఎస్టిమేషన్ వేయమంటాం. ఎస్టిమేషన్ ఏమేమి చేయాలో అంటే ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో హ్యాండ్ ఓవర్ చేసే ముందు అన్నీ చేసే వాళ్ళకి ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. ఇల్లు కట్టాము ఎత్తుకొని వెళ్ళిపోయారు, నువ్వు ఉండాల్సింది అంటాం తప్పు. ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎత్తుకోపోతే అది ప్రభుత్వం బాధ్యత కాదు. హ్యాండ్ ఓవర్ చేయకముందు, వాళ్ళకి తాళాలు ఇవ్వకముందు ఏది ఉన్నా రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి ప్రభుత్వం రాగానే చేసే ఇస్తాం.